పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు కాపరి మందలో సాగిపోదాం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పాస్కా కాలంలోని 4వ ఆదివారమును కొనియాడుతూ ఉన్నాము. ఈ ఆదివారమును మామూలుగా మంచి కాపరి ఆదివారం అని కూడా సంబోధిస్తూ ఉంటారు. మరి ఈరోజు మనము ధ్యానించే సువార్త యోహాను సువార్త 10వ అధ్యాయము వచనములు 27 నుండి 30 వరకు. ఈ వచనాల ద్వారా మనము యేసు ప్రభువుని మంచి కాపరిగా గుర్తించాలి. ఆయన మంచి కాపరి కాబట్టి ఆయన వెంట మనము నడవాలి. కాబట్టి ఈ మంచి కాపరి ఆదివారమున మంచి కాపరి యొక్క లక్షణాలు ఏమిటి అని మనము తెలుసుకోవాలి. మామూలుగా పరిశుద్ధ గ్రంథం ప్రకారము మంచి కాపరికి 3 లక్షణాలు ఉండాలి. మొదటిది ప్రేమించే కాపరి, రెండవది పోషించే కాపరి, మూడవది పాలించే కాపరి. ఈ 3 లక్షణాలు కూడా మనము క్రీస్తు ప్రభునిలో చూడగలము. ఎందుకంటే మన పాత నిబంధనలో ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనములో యెహోవా దేవుడు ఒక భరోసా ఇస్తూ ఉన్నాడు. నేను మీకు మంచి కాపరులను పంపిస్తాను, వారు నా వలె మంచి హృదయం కలిగి ఉంటారు అని అంటాడు. ఆ ప్రవచనము యేసుక్రీస్తులో నెరవేరుతుంది అని మనం గ్రహించగలము. ఎందుకంటే యేసు ప్రభువు మంచి కాపరి, ప్రేమించేవాడు, పోషించేవాడు, పాలించేవాడు. యేసుక్రీస్తు మంచి కాపరి, ప్రేమించేవాడు. ఎలా ప్రేమిస్తూ ఉంటాడు? ప్రేమించడం అంటే ప్రాణం ఇవ్వడం. ప్రేమించడం అంటే సమస్తాన్ని త్యాగం చేయడం. ప్రేమించడం అంటే అవతల వాళ్ళని తన వ్యక్తులుగా మార్చుకోవడము. యేసు ప్రభువు ప్రేమించే కాపరిగా 2 కార్యాలు చేస్తున్నాడు. మొదటిది తన జీవాన్ని ఇస్తూ ఉన్నాడు, రెండవదిగా తన జీవితాన్ని ఇస్తున్నాడు. మనము యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో ప్రభు స్వయంగా అంటూ ఉన్నాడు, నేను మంచి కాపరిని, నేను జీవాన్ని ఇవ్వడానికి, దాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చి ఉన్నాను అంటాడు. దొంగవాడు కాదు. దొంగవాడు దొంగిలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తూ ఉంటాడు. కానీ మంచి కాపరి జీవాన్ని ఇవ్వడానికి వస్తూ ఉంటాడు. యేసు ప్రభువు మన కొరకై జీవాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమించే కాపరి. రెండవదిగా ఆయన జీవితాన్ని ఇచ్చే కాపరి. జీవాన్ని మాత్రమే కాదు, జీవితాన్ని అంటే తన జీవితాన్ని, తన ప్రాణాన్ని ఇచ్చే ప్రేమించే కాపరి. దాన్ని కూడా మనము యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం చూస్తూ ఉన్నాము. అక్కడ ప్రభు అంటూ ఉన్నాడు, నా ప్రాణాన్ని మీ కొరకు ధారవేయడానికి, తిరిగి తీసుకోవడానికి అధికారం ఉన్నదని. అంటే యేసు ప్రభువు ప్రేమించే కాపరిగా తన గొర్రెల కొరకు తన ప్రాణమును సమర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ 2 లక్షణాలు కలిగినటువంటి మంచి కాపరి, ప్రేమించే కాపరి యేసు ప్రభువు. జీవాన్ని ఇస్తాడు, జీవితాన్ని కూడా ఇస్తాడు. రెండవది పోషించే కాపరి. మంచి కాపరి అంటే మాటలు చెప్పే కాపరి కాదు, తన మందను పోషించాలి. అనగా ముందుగానే వారికి వనరులను సమకూర్చాలి. మనము వెనక్కి వెళ్ళి పాత నిబంధనలు 23వ కీర్తన చూసామంటే ఒక వాక్యం అర్థమవుతుంది. 23వ కీర్తన మొత్తము కూడా ప్రభువే నా కాపరి, ఇక నాకే కొదవయు లేదు అన్నటువంటి ఆ కీర్తనలో మంచి కాపరి 2 విషయాలతో తన యొక్క మందను పోషిస్తూ ఉంటాడు. ఎలా పోషిస్తాడు? ముందుగా విందు ద్వారా. అందుకొరకే పచ్చిక బయళ్ళ వద్దకు తన మందను పంపిస్తూ ఉంటాడు.
జీవ జలముల యొద్దకు తన మంద నడిపిస్తూ ఉంటాడు. ఇది నిజముగా మంచి కాపరిగా యేసు ప్రభువు కూడా తన యొక్క శరీరంతో, రక్తముతో, జీవము గల ఆహారముతో, ప్రాణమునిచ్చు ఆ రక్షణనిచ్చు రక్తముతో ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు. మంచి కాపరి అంటే పోషించువాడు, తన విందుతో పోషిస్తూ ఉంటాడు. రెండవదిగా అదే కీర్తనలు చూస్తూ ఉన్నాం. ఆయన అంధకార లోయల గుండా నడిచినను ఒక వెలుగు వలె కాపాడును. పోషించే కాపరి ఒక వెలుగుతో పోషిస్తూ ఉంటాడు. అంతే, అంధకారంలో ఉన్నప్పుడు, అజ్ఞానంలో ఉన్నప్పుడు, అవివేకంలో ఉన్నప్పుడు, దారి తప్పిపోయినప్పుడు, ప్రభువును మరిచిపోయినప్పుడు, దైవరాజ్యానికి దూరంగా ఉన్నప్పుడు యేసు ప్రభువు మంచి కాపరి వలె తన వెలుగును ప్రసరింపచేసి మనందరినీ కూడా పోషిస్తూ ఉంటాడు. కాబట్టి మంచి కాపరిగా యేసు ప్రభువు తన విందుతో, తన వెలుగుతో పోషిస్తూ ఉంటాడు. మరి మూడవదిగా మంచి కాపరి పాలించే కాపరి. పాలించాలి. మరి యేసు ప్రభు ఏ విధంగా మనం పాలిస్తూ ఉన్నాడు అని మనం ధ్యానించినప్పుడు మనకు ఇక్కడ కూడా 2 లక్షణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, తండ్రి వైపు నడిపిస్తూ ఉంటాడు. యేసు పాలన అది మనందరినీ కూడా తండ్రి వైపు నడిపిస్తూ ఉంటాడు. అందులో నేటి సువార్తలో ప్రభు అంటూ ఉన్నాడు, తన తండ్రి గురించి మాట్లాడుతూ, ఈ గొర్రెలను నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. వానిని నా తండ్రి చేతి నుండి ఎవడను అపహరింపలేడు. ఎందుకంటే నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అని యోహాను సువార్త 10వ అధ్యాయము 29-30 వచనాలు చూస్తూ ఉన్నాం. అంటే తన మందను, తను రక్షించిన వారిని, తన ప్రజలను ఒక మంచి కాపరిగా యేసు ప్రభువు తండ్రి వైపు నడిపించి మనల్ని పరిపాలిస్తున్నాడు. రెండవదిగా తండ్రి వైపు మాత్రమే కాదు, పరుల వైపు మనం నడిపిస్తున్నాడు. అంటే ప్రభు అంటూ ఉన్నాడు, నేను మంచి కాపరిని, చల్లాచదరైనటువంటి గొర్రెలన్నిటిని కూడా ఏకం చేయడానికి వచ్చి ఉన్నానంటాడు. అంటే మనము ఇతరులతో సంబంధం కలిగి ఉండాలి, సంఘ జీవితాన్ని అలవర్చుకోవాలి, ఇతర గొర్రెలతో కలిసి మనం పని చేయాలి, మనమంతా ఒకే మందగా ఆయన కాపరిగా మనం ఉండాలి. ఇది యేసు ప్రభు యొక్క పాలన. కాబట్టి మంచి కాపరిగా యేసు ప్రభు ఈ 2 లక్షణాలు, ముందుగా తండ్రి వైపు నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే తండ్రిను తాను ఏకమై ఉన్నారు కాబట్టి మనము కూడా ఒకే మందగా తండ్రిలో ఏకమై ఉండాలి అనేదే యేసు ప్రభు యొక్క పరిపాలన లక్షణం. అదేవిధంగా అందరిని ఏకం చేయడం కూడా ఒక కాపరిగా, బయట ఉన్న గొర్రెలను వెతకాలి, దారి తప్పిన గొర్రెలను వెతకి తీసుకొని రావాలి, గాయపడిన గొర్రెలను స్వస్థపరిచి తీసుకొని రావాలి. రకరకాల గొర్రెలు ఉన్నాయి, వారన్నిటిని తీసుకొని వచ్చి ఒకే మందగా చేయాలి. అది పరిపాలన. కాబట్టి యేసు ప్రభువు ప్రేమించే కాపరి, జీవాన్ని ఇస్తాడు, జీవితాన్ని ఇస్తాడు. పోషించే కాపరి వెలుగుతోనూ విందుతోనూ పోషిస్తాడు. పాలించే కాపరి తండ్రి వైపు నడిపిస్తాడు, ఇతరుల వైపు నడిపిస్తూ ఉంటాడు. ఈ రకంగా మంచి కాపరి యేసు ప్రభువుని మనము అనుసరించాలి. మరి మనమేం చేయాలి? ఈనాటి సువార్తలో గొర్రెల యొక్క లక్షణాలు 2 చెప్తున్నాడు. మొదటగా ఆయన స్వరమును వినాలి, ఆయన మార్గమును మనము వెంబడించాలి. కాబట్టి ఆలకించడము, ఆయనను అనుసరించడము మంచి గొర్రెలుగా మన లక్షణాలు. మరి క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ముందు మంచి కాపరి ఉన్నాడు, ఉత్థాన కాపరి ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు, తన జీవితాన్ని ప్రాణాన్ని ఇచ్చే కాపరి ఉన్నాడు, మన ప్రేమతో పాలించే కాపరి ఉన్నాడు. మరి మనము నిజముగా ఆయన తగినటువంటి గొర్రెపిల్లలుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నామా? అలా సిద్ధపడాలంటే ఆయన స్వరమును ఆలకిద్దాం, ఆయన సన్మార్గమును అనుసరిద్దాం. అప్పుడే ఒకే మంద, ఒకే కాపరిగా ఉండి మన క్రైస్తవ విశ్వాసము ప్రతిఫలిస్తుంది. అంతవరకు మనము సాగిపోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.